Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని తెలుపుట. 86 నరక కుండములను గురించి వివరించుట. ఆ కుండమును అవటోదమని అంటారు. ఈ జలమును తాకుట చేతనే సకల వ్యాధులు పాపములను చుట్టుకుంటాయి. దాని లోతు కూడా 100 ధనస్సులు. అందులో పడి ఉన్న ప్రాణులు అసంతుదమను పేరుగల కీటకములతో కాటువేయబడుతూ ఉంటారు. దీనిని అసంతుద కుండమని అంటారు. దుఃఖితులైన జీవులు సదా హాహాకారములు చేస్తూ ఉంటారు. కాలుచున్న ధూళులచే ఇది వ్యాపించి ఉంటుంది. దీనిని పాంసుకుండమని అంటారు. ఇది 100 ధనువుల విస్తారమును కలిగి ఉంటుంది. ఈ నరకమునందున్న జీవులు చర్మములు కాలిపోతూ ఉంటాయి. వీరికి తినటానికి మండుచున్న ధూళియే లభిస్తుంది. దానిలో పడగానే పాపులు పాశములలో చిక్కుకుంటారు. విజ్ఞులైన పురుషులు దీనిని పాశవేష్టన కుండము అని అంటారు. దీని పొడవు వెడల్పు 1 క్రోసు ఉంటుంది. ఇచ్చటి పాపులు క్రింద పడతారు, శూలములతో గుచ్చబడతారు. దీనిని శూలప్రోత కుండమని అంటారు. దీని పొడవు వెడల్పు 20 ధనువులు. ప్రకంపనమను కుండము 1/2 క్రోసు విస్తారమును కలిగి ఉంటుంది. ఇచ్చట జలము మంచుతో సమానముగా కరుగుతూ ఉంటుంది. ఇందులో పడిపోగానే ప్రాణుల శరీరములు వణికిపోతూ ఉంటాయి. పాపుల నోళ్లయందు మండుచున్న కర్రలను ఇచ్చటి భటులు గ్రుచ్చుతారు. అట్టి దానిని ఉల్కాముఖ కుండమని అంటారు. అది కూడా 20 ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. అంధకూప నరకమునందలి లోతు 1,00,000 పరసలు, 100 ధనువుల విస్తారము కలిగి ఉంటుంది. ఈ భయంకర కుండమును అంధకూప నరకమని అంటారు. ఇందులో నానా విధమైన ఆకృతులు గల పురుగులు ఉంటాయి. ఇది అంధకారముతో వ్యాపించి ఉంటుంది. బావి వలె గోళాకారమున ఉంటుంది. కీటకములు కుడుతూ ఉండగా ప్రాణులు వ్యాకులత చెంది ఒకరినొకరు నమిలి మింగుతూ ఉంటారు. వారికి త్రాగటానికి మరుగుచున్న నీరే దొరుకుతుంది. మరుగుచున్న నీటిలో ఒకవైపు వారు కాలిపోతూ ఉంటారు. రెండవ వైపు కీటకములు వారిని కాటువేస్తూ ఉంటాయి. కనులు కనిపించనంత అంధకారము వ్యాపించి ఉంటుంది. పాపుల చెట్టుకు వెళ్ళగానే అనేక విధములగు శస్త్రములతో వారిని గుచ్చుతూ ఉంటారు. అది వేదన కుండమని పిలువబడుతుంది. దాని పొడవు వెడల్పు 20 ధనుస్సులు. దంతతాడనమును కుండమున కర్రలతో యమదూతలు కొడుతూ ఉంటారు. అది 16 ధనువుల ప్రమాణము కలిగి ఉంటుంది. జాలరంధ్ర కుండమునకు చేరగానే పాపులు గొప్ప గొప్ప వలలయందు చేపలు చిక్కుకున్నట్లు చిక్కుకుంటారు. అది 20 ధనువుల విస్తారమును కలిగి ఉంటుంది. దేహచూర్ణ కుండమను పేరుతో ప్రసిద్ధి చెందిన నరకమునందు పడిన పాపుల శరీరములు పిండి పిండి అవుతాయి. అచ్చటికి వెళ్ళిన పాపుల కాళ్ళయందు లోహపు సంఖ్యలు పడతాయి. అది అసంఖ్యాకములగు పారసముల లోతు ఉంటుంది. పొడవు వెడల్పు 20 ధనువులు ఉంటుంది. వెలుతురు నామమాత్రం కూడా అక్కడ ఉండదు. అచ్చట ప్రాణులు మూర్ఛితులై జడము వలె పడి ఉంటారు. నా దూతల చేత విదిలింపబడి కొట్టబడుతూ ఉంటారు. దానిని దలన కుండము అని పలుకుతారు. అది 16 ధనువుల విస్తారమును కలిగి ఉంటుంది. కాలుచున్న ఇసుక వ్యాపించిన కారణమున అచ్చట పడి ఉన్న పాపుల కంఠములు, పెదవులు, దవడలు ఎండిపోతాయి. అది 30 ధనుస్సుల మేర వ్యాపించి ఉంటుంది. అది 100 పురుషులంత లోతుంటుంది. చీకటితో కప్పబడి ఉంటుంది. అట్టి మిక్కిలి దుఃఖప్రదమగు నరకమును సోణకుండము అంటారు. రకరకములైన చర్మ సంబంధమైన కషాయ జలముతో నిండి ఉండి దుర్గంధపూరితమై 100 ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. ఆ తోళ్ల కషాయమే అచ్చటి పాపులకు ఆహారంగా లభిస్తుంది. ఈ యాతనలను అనుభవించు నరకమే కషకుండము. సాధ్వి శూర్పాకార ముఖకుండము 12 ధనువుల పొడవు వెడల్పు ఉండును. కాలుచున్న ఇటుకలు సర్వత్రా పరిచి ఉండును. పాపులతో నిండి ఉండును. అదియే శూర్పకుండము. దుర్గంధముతో నిండి ఉండును. దానిని తినుచు పాపపు జీవులు అచ్చట యాతనలు పడుతూ ఉంటారు. సాధ్వి ఇసుక రేణువులన్నీయును కాలిపోతూ ఉండగా స్థలమునందు ఘోర పాపులకు జీవులు ఉంటారు.
ఆ రేణువుల నుండి అగ్నిజ్వాలలు లేస్తూ ఉంటాయి. అట్టి జ్వాలలతో నిండి ఉన్న ముఖముగల నరకమును జ్వాలాముఖ కుండమని అంటారు. అది 20 ధనస్సుల విస్తారమున ఉంటుంది. అగ్ని జ్వాలలతో దహింపబడు పాపులు మూలమూలలా నిండి ఉంటారు. ఆ కుండమునందు ప్రాణులకు చెప్పరానన్ని కష్టములను అనుభవించవలసి వస్తుంది. జిహ్మకుండమను పేరుగల నరకమును పడుతోడనే మానవులు మూర్ఛితులవుతారు. దాని లోపలనున్న ఇటుకలు చెప్పరానంత వేడిని కలిగి ఉంటాయి. అది బావిలో సగభాగము పరిమాణం కలిగి ఉంటుంది. దీనిని జిహ్మకుండము అంటారు. పొగతో అంధకారమయమై అచ్చటనున్న పాపులు ధూమముల వలన నేత్రహీనులవుతారు. అచ్చట ఊపిరి పీల్చుకొనుటకు అనేక రంధ్రములు పడి ఉంటాయి. ఆ నరకమును ధూమాంధ్రకుండమని చెప్తారు. దాని పరిమాణము 100 ధనువులు. అచ్చటికి వెళ్ళగానే పాములు చుట్టుకుంటాయి. దాని పొడవు వెడల్పు 100 ధనువులు. దానిలో నాగములు నిండి ఉంటాయి. ఇది నాగవేష్టన కుండము. ఈ కుండములన్నింటిలో నా దూతలు ప్రాణులను కొడుతూ ఉంటారు, కాలుస్తూ ఉంటారు. రకరకములుగా భయంకరమైన కష్టముల పాలు చేస్తూ ఉంటారు. సావిత్రి, నేను ఈ 86 నరక కుండములను వాటి లక్షణములను వివరించితిని. ఇంకా ఏమి వినగోరుచున్నావో తెలుపుము. శుభం. Subscribe and share my channel Sudarsana.